హలో అండి అందరికీ. ఆపరేషన్ సింధూర్లో మనం చైనాని తీవ్రమైన దెబ్బ కొట్టాం. మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద కదా యుద్ధం చేసింది, చైనాని ఎలా దెబ్బ కొట్టినామని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పేరుకే పాకిస్తాన్ యుద్ధం చేసినా కానీ ఆ పాకిస్తాన్ వాడిన ఆయుధాలన్నీ కూడా చైనాకి సంబంధించినవి. దాని ద్వారా చైనా ఆయుధాలని ధ్వంసం చేయడం ద్వారా చైనాకి ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా దెబ్బ పడింది అనమాట. ఎలానంటే, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో చైనా ఆయుధాలని కొనేవాడే లేడు. వాళ్ళ గోడౌన్లో పెద్ద పెద్ద ఆయుధాలు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు డిస్కౌంట్లు ఇస్తున్నా కానీ ఎవరూ కూడా చైనా ఆయుధాలని కొనే పరిస్థితి లేదనమాట. దీంతో చైనా తీవ్రంగా మన భారతదేశం మీద ప్రతీకారంతో రగిలిపోతుంది. వాళ్ళ ఆయుధ మార్కెట్ అన్నింటిని కూడా తీవ్రస్థాయిలో దెబ్బతీసినాం. ఈ సందర్భంగా వాళ్ళు మన మీద ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా పాకిస్తాన్కి మనం సింధు నది జలాలు ఆపినాం కదా. అయితే పాకిస్తాన్ మాటలు నమ్మి చైనా ఇప్పుడు మన ఈశాన్య భారతదేశం మీద పగబట్టి ఒక పెద్ద ప్రాజెక్ట్ని అయితే నిర్మించబోతూ ఉంది. ఆ ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తుంది అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తుంది. దీని ద్వారా ఏంటి అంటే, బ్రహ్మపుత్ర నది మీద ఒక పెద్ద డ్యామ్ నిర్మించిన తర్వాత ఆ నీళ్ళన్నిటిని ఆపడం ద్వారా మన యొక్క వ్యవసాయాన్ని దెబ్బతీయటం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న వ్యవసాయాన్ని దెబ్బతీయటంతో పాటు వర్షాకాలం వస్తే ఒకేసారి గేట్లు వదిలేరనుకోండి, ఏమవుతుందంటే నీళ్లు పెద్ద ఎత్తున కిందకి రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ జన నష్టం, ఆస్తి నష్టం పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు ఆ చైనా మెటీరియల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. వాళ్ళు డ్యామ్ కనుక వీక్గా నిర్మిస్తే, అంత పెద్ద కెపాసిటీ గల డ్యామ్ ఒకేసారి కనుక అంటే సరిగ్గా నిర్మించకపోతే, ఏమైనా డ్యామ్ పగుళ్ళు ఏర్పడితే డ్యామ్ నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున నీళ్ళు బయటకు వచ్చినట్టయితే అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా చైనా మన ఇబ్బంది పెట్టేందుకైతే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం వాళ్ళ ఆయుధాలని తీవ్రస్థాయిలో దెబ్బకొట్టాం. కాబట్టి వాళ్ళు ఎలా అయినా మన భారతదేశం మీద పగబట్టారని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.